प्रवेशिका सत्य का स्वर पार्ट 4। पाठ का नाम विवाह और मांस भक्षण। विवाह और मांस भक्षण। स्वागत आपका पलनाडु हिंदी ट्यूशन। सुनो बच्चों, सत्य का स्वर पार्ट 4 వివాహ और మాంస భక్షణ। గాంధీజీ యొక్క వివాహము గురించి మరియు గాంధీజీ మాంసము భుజించుట గురించి మనం ఈ లెసన్లో ఎక్స్ప్లెయిన్ చేసుకున్నాము। ఫస్ట్ सारांश सुनो बच्चों। गांधी जी जब हाई स्कूल में पढ़ रहे थे तभी उनका विवाह हो गया था। గాంధీజీకి హై స్కూల్ చదువుతూ ఉండంగానే వివాహం జరిగింది। उस समय वे 13 साल के हुए होंगे। గాంధీజీ యొక్క వివాహ వయసు 13 సంవత్సరములు। बड़े होने के बाद जब कभी वे 12-13 साल के बच्चों के देखते थे, अपने बाल विवाह स्मरण करते थे और उन बच्चों को बधाई देते थे कि वे इस दयनीय हालत से बच गए। ఎవరినైనా పిల్లలు 12-13 సంవత్సరాల మధ్య వయసు ఉన్న పిల్లల్ని చూడంగానే గాంధీజీకి తన యొక్క బాల్య వివాహం గుర్తొస్తుంది। ఈ రోజుల్లో బాల్య వివాహాలు లేవు కాబట్టి ఆ పిల్లల్ని ఆ బాల్య వివాహాల దయనీయ పరిస్థితి నుండి కాపాడినందుకు గాంధీజీ ఎంతో ఆనందిస్తున్నారు। अर्धांत बचपन का जीवन स्वतंत्रमय होता है और गांधीजी इस स्वतंत्रता से वंचित रह गए। చిన్న పిల్లలకు చిన్న వయసులోనే వివాహం చేసి వారి యొక్క స్వేచ్ఛ స్వాతంత్రాలను అణచివేయవద్దు అని గాంధీజీ అభిప్రాయం। వంచిత్ రహ గయే అంటే వంచన చేయవద్దు। सेकंड पैराग्राफ। दूसरे दुखद घटना थी कि उनका एक बुरे सहपाठी की संगति में पड़ना। రెండవ బాధాకరమైన సంఘటన ఏమిటి అంటే బురే సహపాఠి అంటే క్లాస్మేట్, బురే సహపాఠి అంటే బ్యాడ్ క్లాస్మేట్। గాంధీజీకి రెండవ బాధాకరమైన విషయము తన తోటి సహపాఠితో ఒక సంఘటన జరిగింది। गांधी की माँ, बड़े भाई और पत्नी तीनों ने उसे बुरे सहपाठी की संगति छोड़ देने की चेतावनी दी। చేతావని అంటే హెచ్చరించడం అన్నమాట। రాసుకోండి పెన్సిల్తో। చేతావని మీన్స్ వార్నింగ్, హెచ్చరించడం। గాంధీజీ అమ్మ మరియు భార్య, అన్నయ్య వీళ్ళందరూ కూడా ఆ బురే సహపాఠిని వదిలిపెట్టేసేమన్నారు। బ్యాడ్ క్లాస్మేట్తో నువ్వు ఫ్రెండ్షిప్ చేయొద్దు అని అనేసి గాంధీజీకి వార్నింగ్ ఇచ్చారు। गांधीजी उन्हें समझते थे कि उन्होंने उसे सुधारने के विचार से ही उससे संगति की है। గాంధీజీ వాళ్ళందరికీ ఏమని సమాధానం చెప్పాడంటే, నేను అతనితో ఫ్రెండ్షిప్ చేయడానికి కారణము అతనిలో ఉన్న మార్పు తీసుకురావడానికే నేను అతనితో ఫ్రెండ్షిప్ చేస్తున్నాను అని గాంధీజీ వాళ్ళకి వివరించాడు। थर्ड पैराग्राफ। उस सहपाठी ने गांधीजी से कहा कि अंग्रेज मांसाहारी है, हमसे मजबूत है। గాంధీజీ క్లాస్మేట్ ఏం చెప్తున్నాడంటే, ఇంగ్లీష్ వాళ్ళు మాంసాహారులు, వాళ్ళు మాంసం బాగా తింటారు। హంసే మజబూత్ హై, అందుకే వాళ్ళు చాలా స్ట్రాంగ్గా, మనకంటే చాలా స్ట్రాంగ్గా ఉంటారు అని అనేసి గాంధీజీతో సహపాఠి చెప్తున్నాడు। ఇసీ కారణ్ సే వే హమ్ పర్ శాసన్ కర్తే హై। గాంధీజీ కూడా భారతీయుల గురించి మంచి చెడు బాగా ఆలోచిస్తాడు కాబట్టి గాంధీజీ కూడా ఒక నిర్ణయం తీసుకున్నాడు। ఇస్లియే కమ్ సే కమ్ శారీరక బల్ పానే కే లియే తుమ్కో మాంసాహార్ జరూర్ కర్నా చాహియే। మనం కూడా శారీరకంగా దృఢంగా స్ట్రాంగ్గా ఉండాలి అని అంటే మనం కూడా మాంసాహారాన్ని ఖచ్చితంగా తినాలి అని నిర్ణయించుకున్నారు గాంధీజీ। గాంధీజీ उसकी बातों में आ गए और मांस खाकर उस सहपाठी के समान बलवान बने का निश्चय किया। గాంధీ కూడా తన క్లాస్మేట్ లాగా చాలా స్ట్రాంగ్గా ఉండాలి అని అనేసి గాంధీజీ కూడా మాంసం తినాలని నిర్ణయించుకున్నారు। నెక్స్ట్ పారాగ్రాఫ్మా, గాంధీజీకే మాతాపిత వైష్ణవతే। गांधीजी तल्लिदंड्रुलु वैष्णवुलु। गांधीजी अच्छी तरह जानते थे कि यदि माता पिता को मांसाहार का पता चल जाए तो वे अपने प्राण छोड़ देंगे। గాంధీజీ మాంసాహారాన్ని భుజిస్తున్నట్టు తల్లిదండ్రులకి తెలిస్తే తల్లిదండ్రులు ప్రాణత్యాగం చేస్తారని గాంధీజీకి బాగా తెలుసు। ఇతనే కారణం కే హోనే పర్ भी गांधीजी का मन सुधार की भावना से భరా రహతా హై అంటే భారంతో నిండిపోవడం। గాంధీజీ తల్లిదండ్రులు ప్రాణత్యాగం చేస్తారని గాంధీజీకి అర్థమైపోయి గాంధీజీ ఉదార స్వభావంతో నడుచుకుంటూ తన యొక్క మనసుని తల్లిదండ్రులకి ఏ విధంగా చెప్పాలి, తెలిస్తే ఏమవుతుంది అని తన యొక్క మనసు బాగా భారంతో నిండిపోయింది। और अपने को बलवान एवं साहसी बनाने में तुले रहते थे। కానీ గాంధీజీ బల్వాన్ ఏవం సాహసి అంటే బలంగా ధైర్యంగా ఉండాలి అనేసి గాంధీజీ నిర్ణయించుకున్నారు।
गुप्त रूप से मांसाहार करने के नियत दिन గాంధీ जी की हालत सांपु चचुंदर అంటే ఎవరికి తెలియకుండా సీక్రెట్గా మాంసాహారాన్ని తినాలని గాంధీజీ సహపాఠితో తెప్పించుకొని మాంసాహారాన్ని తినడానికి ప్రయత్నించారు. సాంపు చచుందర్ అంటే పాము శరీరం పైన పొలుసులుగా మచ్చలు మచ్చలుగా ఉంటుంది కదా, గాంధీజీకి అట్లా అనిపించింది మాంసాన్ని చూడంగానే. పెహ్లీ బార్ గాంధీజీనే మాంస దేకా, గాంధీజీ మొదటిసారిగా మాంసాన్ని చూశారు. మాంస చెమడా జైసే లగా రహాతా, ఆ మాంసం ఎట్లా అనిపించిందంటే చెమడ లాగా అంటే స్కిన్ లాగా అనిపించింది. ఖానా అసంభవ్ హో గయా, కానీ తినడానికి ఇది అసంభవమైనది, సహించడం లేదు అని గాంధీజీ అన్నారు. కై ఆనే లగి, కానీ తిన్నామని ఒక చిన్న ముద్ద నోట్లో పెట్టుకోగానే ఇసిలియే ఖానా బీచ్ మే హీ చోడు దేనా పడా, వాంతి వచ్చినట్టుగా అనిపించి గాంధీజీ దాన్ని మధ్యలోనే వదిలిపెట్టేసి వెళ్ళిపోయారు. రాత్కో గాంధీజీకో నీంద్ నహీ ఆ రహీ థీ, మాంసం తిన్నప్పటి నుండి గాంధీజీకి రాత్రులు నిద్ర సరిగా పట్టడం లేదు. ऐसा मालूम होता था कि बकरी पेट के अंदर जिंदा है और मैं मैं कर रहा है. గాంధీజీకి ఆ మాంసం తిన్నప్పటి నుండి రాత్రులు నిద్ర సరిగా పట్టక పొట్ట లోపల బకరీ పేట్ మే అందరు జిందా హై అంటే మేకలు పొట్ట లోపల బతికే ఉన్నట్లు మే అని అరుస్తున్నట్లుగా గాంధీజీకి అనిపిస్తుంది. గాంధీజీ స్వప్న దేకర్ చౌక్ కర్ ఉట్ బయటితే ఔర్ పచితా తేతే, ఇది మొత్తం కూడా గాంధీజీకి మేక అరుస్తున్నట్టు ఇది మొత్తం కళ అన్నమాట. ఆ కళని చూసి గాంధీజీ ఆశ్చర్యపోయారు. గాంధీజీ కళలో నుంచి లేచి కూర్చొని ఇంకా ఆలోచిస్తున్నారు అనమాట, పశ్చాత్తాప పడుతున్నారు. ఆఖిర్ అప్నే మన్కో ధీరజ్ బాంధినే లగేకి మాంసాహార్ ఏక కర్తవ్య హై, ఏది ఏమైనా మాంసాహారం మన యొక్క కర్తవ్యము అని గాంధీజీ గట్టిగా నిర్ణయించుకున్నారు. ఇస్కే బినా దూసరి గతి హీ నహీ ఇస్లియే హిమ్మత్ నహీ హారిని చాహియే, మనము ధైర్యంగా ఉండాలి, ధైర్యాన్ని కోల్పోకూడదు అని మాంసాన్ని తినాల్సిందే అని గాంధీజీ దృఢంగా నిశ్చయించుకున్నారు. వివాహ్ ఔర్ మాంస భక్షణ్, వివాహము మరియు మాంసాన్ని భుజించడం. భక్షణ్ అంటే ఏంటి? భుజించడం. ओके, विवाह और मांस भक्षण टिप्पणी सुनो बच्चों. टिप्पणी का नाम गांधी जी के मांसाहार करने का निश्चय. गांधी जी डिसीजन टू हैव नॉन वेजिटेरियन फूड. ఫస్ట్ పారాగ్రాఫ్, గాంధీజీ నాన్ వెజ్ని తినాలని నిర్ణయించుకోవడం. ఫస్ట్ పారాగ్రాఫ్, గాంధీజీ వైష్ణవ ధర్మావలంబీ थे, గాంధీజీ వైష్ణవ కులస్తుడు. వే సత్య కా భీ సేవక్ थे, గాంధీజీ సత్యానికి సేవ చేస్తారు అంటే సత్యం మాత్రమే మాట్లాడతారు అని. గాంధీజీ अच्छी तरह जानते थे कि यदि मांसाहार का पता माता पिता को चल जाए तो वे अपने प्राण छोड़ देंगे. గాంధీజీ నాన్ వెజిటేరియన్ అంటే మాంసాహారాన్ని తింటున్నట్టుగా తన యొక్క తల్లిదండ్రులకి తెలిస్తే ప్రాణత్యాగం చేస్తారని గాంధీజీకి బాగా తెలుసు. లేకిన్ గాంధీజీ ఉస్ సమయ హై స్కూల్ కే లड़के थे, బట్ గాంధీజీ వాజ్ హై స్కూల్ బాయ్. ఈ సంఘటన జరిగినప్పుడు గాంధీజీ హై స్కూల్ చదువుతూ ఉన్నాడనమాట. जब उनके सहपाठी ने मांसाहार के महत्व के बारे में बढ़ा चढ़ाकर लंबा व्याख्यान दिया तो उसका असर गांधी जी के मन में गहरा पड़ा. सहपाठी का मीन्स क्लासमेट. वो सहपाठी गांधी जी के मांसाहार से क्या बोल रहे? మాంసాహార్ కే మహత్వ బారే మే బడా చడాకర్ లంబా వ్యాఖ్యాన దియా. మాంసాహారాన్ని భుజించడం వల్ల మనము చాలా స్ట్రాంగ్గా ఉంటాము అని చెప్పిన మాటలు గాంధీజీ మనసులో చాలా డీప్గా నాటుకుని పోయి ఉన్నాయి. उन्होंने निश्चय कर लिया कि सुधार शारीरिक बल से ही संभव है, ना कि मानसिक बल से, और वह शारीरिक बल मांसाहार से ही मुमकिन है. తన సహపాఠి చెప్పిన మాటలకి మనం ఫిజికల్గా స్ట్రాంగ్గా ఉంటే మన దేశం యొక్క అభివృద్ధిని సాధించవచ్చు అంటే మన దేశాన్ని ఆక్రమించడానికి వచ్చిన వాళ్ళ మీద మనము ఫిజికల్గా స్ట్రాంగ్గా ఉండటం వల్ల వాళ్ళ మీద మనం పోరాటం చేసి మన దేశం యొక్క అభివృద్ధి మనం సాధించవచ్చు అని తన సహపాఠి చెప్పిన మాటలకి గాంధీజీ గట్టిగా ఫిక్స్ అయిపోయారనమాట. అందరం కూడా మాంసాహారాన్ని భుజిస్తాము, మన శారీరకంగా మానసికంగా కన్నా శారీరకంగా ఉంటేనే మనం యొక్క దేశ డెవలప్మెంట్ అనేది సాధ్యమవుతుంది అని గాంధీజీ నిర్ణయించుకున్నారు. సెకండ్ పారాగ్రాఫ్,
गांधी जी ने निश्चय कर लिया कि यदि अंग्रेज़ों को भारत से निकालकर आज़ादी दिलानी है तो पहले पहले अंग्रेज़ों को जैसे बलवान बनाना चाहिए और देशवासियों को भी मांसाहार का महत्व बतलाकर उन्हें भी बलवान बनाना चाहिए। इन कारणों से गांधी जी ने मांसाहार करने का निश्चय किया। బ్రిటిష్ వారిని భారతదేశం నుండి తరిమివేయాలి అనంటే మనం కూడా ముందుగా మాంసాహారాన్ని భుజించి బ్రిటిష్ వారిలాగా ఫిజికల్గా స్ట్రాంగ్గా తయారవ్వాలి మన బాడీ కూడా. అప్పుడు మాత్రమే మన దేశ స్వాతంత్ర్యాన్ని మనం కాపాడుకోవచ్చు అని గాంధీజీ నిర్ణయించుకున్నారు. గాంధీజీ ముఖ్యంగా ఏం తెలియజేస్తున్నారంటే దేశ ప్రజలకు మాంసాహారం యొక్క ప్రాముఖ్యతను తెలియజేసి దేశ ప్రజలను బలవంతులుగా తీర్చిదిద్దాలని గాంధీజీ నిర్ణయించుకున్నారు. ఓకే, ఈ లెసన్ విన్నవాళ్ళు లైక్ కొట్టండి, షేర్ చేయండి, ఒక చిన్న కామెంట్ పెట్టండి. ఎవరైనా కొత్త వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే కనుక మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ స్టూడెంట్స్.